నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నన్ను గడ్డివారపల్లి గ్రామ ప్రజలందరూ ఆదరించి నాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు చాలా సంతోషం. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గ్రామ పంచాయతీలో ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచినే ప్రతి నెల బాడీ మీటింగ్లు పెట్టుకొని ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ సమస్యలు కావచ్చు, నల్లా సమస్యలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, లేకపోతే మళ్ళీ ఏమైతే ఇంకోటి సైడ్ కాళ్ళ గురించి కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి మా విలేజ్లో. అన్ని విలేజ్లో ఉన్నట్టుగా మా విలేజ్లో గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేరు కాబట్టి చాలా ఎక్కువ సమస్యలతో కూడుకుని ఉన్నాయి. ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన తర్వాత మా వార్డ్ మెంబర్లను కావచ్చు, మా సర్పంచ్ని కావచ్చు, అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఈ గతంలో విలేజ్ విజిట్స్ చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సైడ్ కాళ్ళ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ నల్ల కలెక్షన్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ మిషన్ బయట పైప్ లైన్లు అవసరం ఉండే ఉద్దేశంతో కొన్ని వర్క్స్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం కూడా. ఈ రోజు కూడా మళ్ళీ మేము గ్రామ సభ నిర్వహించుకొని వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారి సహకారంతో ఈ వచ్చే నెలలో ఏ వర్కులు మనకు వాంటెడ్ రానున్న రోజుల్లో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయ్యేది కాబట్టి వాటర్ సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యను మేము ఎలా ఎదుర్కోవాలి, మా గ్రామ ప్రజలకు ఏ విధంగా ఎక్కువ వాటర్ అందించి నీళ్ళ సమస్య లేకుండా చూసుకోవాలనే ఉద్దేశం ఒకటి చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి 2 డేస్కి ఒకసారి డే బై డే చెత్త బండిని తిప్పడానికి కావచ్చు, లేకపోతే సైడ్ కాళ్ళు నీట్గా ఉంచుకోవడం కావచ్చు, ఎక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తారో సీజన్ వ్యాధి వస్తాయంటే మురికాళ్ళు ఎక్కడ స్టోరేజ్ కాకుండా క్లీనింగ్ వెళ్ళిపోయే విధంగా వస్తుంది. ప్రతి సమస్య పైన కూలంకుషంగా మా బాడీ వర్గంతో చర్చించుకొని వాళ్ళందరి సలహాతోనే మేము ముందుకు పోతున్నాం. మాకు కూడా మా వార్డు మెంబర్లు కూడా వాటికి అతీతంగా గ్రామాభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామ ప్రజలకు ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. వాళ్ళందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, గ్రామంలో మీ సీసీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? సీసీ రోడ్లు అనేది ఒక మినిమం 12 పెండింగ్లు ఉన్నాయి. ఆ 12 పెండింగ్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 15 ఫైనాన్స్ నిధులు రిలీజ్ చేసిన వెంటనే మాకు ఎక్కడ ప్రధానంగా అవసరమో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే శ్మశాన వాటికి సీసీ రోడ్ లేదు. వర్షాకాలం వస్తే శవాలను తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మేము శ్మశాన వాటికి సీసీ రోడ్ విషయంలో కావచ్చు, ఇంకొక 2-3 విలేజ్ గల్లీలలో కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ ఎక్కువ వాడకం ఉన్న ఖాళీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని అవి నిర్మాణం చేసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే తూర్పు వాడకు వచ్చేసి సైడ్ కాలువ లేదు. గతంలో 2-3 సంవత్సరాల కాంచెలు ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఆ వాటర్ స్టోరేజ్ అయ్యి ఇళ్ళకు నీళ్ళు పోయి నిత్యావసర సరుకులతో చాలా డ్యామేజ్ అయ్యే రోజులు ఉన్నాయి. అప్పుడు మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే శ్మశాన వాడకు సీసీ రోడ్ కావచ్చు, తూర్పు వాడకు సైడ్ కాలువ ప్రత్యేకంగా వెంటనే నిర్మించడానికి మేము ఆల్రెడీ తీర్మానం చేసుకొని పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడు డబ్బులు పడితే అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రచారంలో తిరిగినప్పుడు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయి? నేను ప్రచారంలో డోర్ టు డోర్ ప్రజలందరూ కలిసినప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కడెక్కడ మిషన్ మీద పైప్ లైన్ లేవు, ఎక్కడెక్కడ సీసీ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ సైడ్ కాలువలు లేవు. మాది గతంలో కట్టిన వారు ఏం చేశారంటే శ్మశాన వాటికి ఒక చెరువులో తీసుకొని చెరువులో కట్టారు. అది హైట్ లేపలేదు, అది మొత్తం డ్యామేజ్ ఉంది. దాన్ని లేపాలని కావచ్చు, అక్కడికి సీసీ రోడ్ కావాలని కావచ్చు, మిషన్ మీద పైప్ లైన్ కావాలని కావచ్చు. ప్లస్ ఇంకోటి ప్రధానంగా ప్రతి ఇంటింటికి రెగ్యులర్గా నీటి సమస్య వచ్చింది. అదొకటి క్లారిఫికేషన్ చేసుకోవడం కావచ్చు. సైడ్ కాలువలు, మోరీస్లో పెండింగ్ బాగున్నాయి. అవి కూడా ప్రతి ఒక్కరికి నేను హామీ ఇచ్చిన 100% వాటి నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను. గ్రామానికి బస్సు సౌకర్యం? గ్రామానికి మాకు ఇప్పటి వరకు ఎట్లా ఉంది బస్సు సౌకర్యము అంటే, మాకు ఒకటి టేకుర్తి పక్కన మోడల్ స్కూల్ ఉంది. స్కూల్ ఎప్పుడు ఉంటే అప్పుడు మాత్రమే బస్సు వస్తుంది. స్కూల్ హాలిడేస్లో మాకు బస్సు రాదు. దాన్ని కూడా మేము డిఎం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రెగ్యులర్గా పొద్దున సాయంత్రం బస్సు వచ్చే విధంగా హాలిడేస్తో సంబంధం లేకుండా, ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ హాలిడేస్లో ఉన్న వర్కింగ్ డేస్లో బస్సు వచ్చేది. స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉంటే బస్సు రాకుండేది. ఇప్పుడు రెగ్యులర్గా ఎంచుకునే ప్రపోజల్లో మేము ఉన్నాం. చివరగా గ్రామస్తులకు మీ సూచన? నేను ఒకటే చెప్తున్నా, ప్రధానంగా వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి నీటి సమస్య. మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా. ప్రతి క్షణం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందుగా మీ ఇంటి ముందు ఉంటా. ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ గతంలో ఎన్నికల ముందు అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఏ సమస్య వచ్చినా ఒక మీ ఇంట్లో ఒక మీ తమ్ముళ్ళలాగా అన్నలాగా నేను ఉంటా, అందుబాటులో ఉంటా. అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, నీటి సమస్య తీర్చుకుందాం. ప్లస్ ఇంకొకటి పారిశుద్ధ్యం విషయంలో మాత్రం 80% మీరు అందరూ సహకరిస్తే మాత్రం పారిశుద్ధ్యం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక కుటుంబం మంచిగా ఉండాలంటే ఆ వార్డు మంచిగా ఉండాలి, ఆ వార్డు మంచిగా ఉంటేనే ఆ ఊరు మంచిగా ఉంటుంది. పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు నాకు పూర్తిగా సహకరించాలి. నేను 100% మీ అభివృద్ధి చేసి చూపిస్తాను. గడ్డివానిపల్లి ప్రజలకు మరియు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మాకు పాలకవర్గం గడ్డివానిపల్లి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున నా యొక్క వార్డు సభ్యులందరికీ మరియు అలాగే మాకు గ్రామానికి ఏమైనా చేయాలనే అభివృద్ధి పనుల గురించి అయినా మేము ఇలా పరీక్షించడం జరిగింది.
కావున మేము ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారైన మా గడ్డి సీను అన్న గారికి మరియు నా యొక్క వార్డు సభ్యులందరికీ మా గ్రామ ప్రజలందరికీ అందరూ మీటింగ్ పెట్టుకుని సమావేశంలో ఇలా మేము మాట్లాడుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు మేము ఏ వాడికి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు ఏ విలేజ్ తరఫున ఏమున్నా ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తామని ఇలా మేము గ్రామ పంచాయతీ తరఫున మేము మాట్లాడుకున్నాం. అలాగే మేము ఏదైనా పార్టీ తరఫున నుంచి ఏవైనా ఏ విషయాలైనా అని పార్టీ తరఫున ఏ పార్టీ లేకుండా ఏ విభేదాలు లేకుండా ఏది ఏమైనా లేకుండా మేము గ్రామ పంచాయతీకి మేము అనుకూలంగా పనిచేస్తామని అనుకున్నాం. నన్ను 4వ వార్డు గడ్డివానిపల్లి గ్రామం 4వ వార్డులో ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. కావున నన్ను ఏకగ్రీవం ఎన్నుకునే మళ్ళీ వార్డు సభ్యులందరూ ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు. కావున మళ్ళీ వీళ్ళు మన వార్డు సభ్యులందరికీ నా వార్డు సమస్యలే కాకుండా ప్రతి ఒక్క వార్డు సమస్యలైనా నేను పరీక్షిస్తాను. నేను ప్రతి ఒక్కరిని ఉప సర్పంచ్ సర్పంచ్ గారిని దృష్టికి తీసుకుపోయి గ్రామ అభివృద్ధికి దేనికి ప్రతి ఒక్క వార్డుకి ఏ సమస్య అయినా నేను పరీక్షిస్తా. కావున మళ్ళీ ఇద్దరం కలిసి ఏకదాటిగా మేము వర్క్ చేస్తామని తెలియజేస్తున్నాను. రాజే అనే వ్యక్తి నేను 3వ వార్డు మెంబర్ను. సంక్రాంతి శుభాకాంక్షలు గడ్డివానిపల్లి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గ్రామం చిన్న గ్రామం అయినా మేము కలిసికట్టుగా గ్రామాన్ని డెవలప్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు మీస తిరుపతి. గడ్డివానిపల్లి గ్రామ ప్రజలకు 7వ వార్డు మెంబర్గా ఎన్నికయ్యాను. గడ్డివానిపల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా 7వ వార్డులో ఏమి సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలు మా సర్పంచ్ గారికి తెలియజేసి వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటాం. నా పేరు కృష్ణ. 6వ వార్డు సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను గెలిపించినందుకు 6వ వార్డులకి సర్పంచ్కి ఏ పనులు కానీ సర్పంచ్ తీసుకుపోయి చెప్పి అన్ని పనులు నేను చేపిస్తాను.